ముందే ఫిజికల్ రిలేషన్షిప్లో ఎంటర్ అవటానికి సంబంధించి జస్టిస్ బివి నాగరత్న కీలకమైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి ముందు ఏ అబ్బాయినా అమ్మాయినా ఆ బంధం ఎంత గాఢమైందైనా అసలు ఫిజికల్ రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏంటి, అంత ట్రస్ట్ ఏంటి, తర్వాత అబ్బాయి మోసం చేస్తే అమ్మాయి గత ఏంటి, అంత స్ట్రిక్ట్గా ఉన్న అమ్మాయి ఎందుకు ఈ ఫిజికల్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతుంది, అంతేకాదు ఆ ఫిజికల్ రిలేషన్షిప్కి సంబంధించి ఆ అమ్మాయి అంత తెగించి ఎందుకు బిహేవ్ చేస్తుంది, మా థాట్స్ అని ఓల్డ్ ఫ్యాషన్ అయి ఉండొచ్చు కానీ మేము చెప్పేది రైటే కదా అని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చారు ఒక కేసులో. రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ఒక బెయిల్ పిటిషన్ కేసులో ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఒక అమ్మాయి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో కలిశారు 2022లో. ఆ తర్వాత అబ్బాయి అమ్మాయి ఢిల్లీలో దుబాయ్లో అనేక సార్లు ఫిజికల్ రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యారు. అంతేకాదు అబ్బాయి కోసం అమ్మాయి దుబాయ్ దాకా వెళ్ళింది. అయితే ఆల్రెడీ ఇంతకుముందే అబ్బాయికి పెళ్ళి అయిందంట. ఈ అమ్మాయికి ప్రామిస్ చేశాడు, నేను పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేసి ఫిజికల్ రిలేషన్షిప్లోకి ఇద్దరు ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత కూడా మధ్యలో కూడా అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలుస్తుంది. ఆ టైంలో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అసలు పెళ్లి కాకముందు అబ్బాయితో ఎందుకు తిరగాల్సి వచ్చింది, ఎందుకు ఫిజికల్ రిలేషన్షిప్లోకి ఎంటర్ కావాల్సి వచ్చింది, ఈ రోజుల్లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మకూడదని చెప్పి జస్టిస్ బివి నాగరత్న గారు చెప్పుకొచ్చారనమాట. మనం చూస్తే కనుక మన కల్చర్లో ఇది ఒక పార్ట్ అయిపోతుంది. ముఖ్యంగా అసలు పెళ్లితో సంబంధం లేకుండానే ఫిజికల్ రిలేషన్షిప్స్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ తర్వాత మానసికంగా ఆ రిలేషన్షిప్ వల్ల ఎలా కుంగిపోతాం, అదేవిధంగా మన నైతికత ఎంతవరకు దిగజారిపోతుంది, దాంతోపాటు రేపొద్దున సమాజంలో ఈ విషయం బయట తెలిస్తే ఎలా మొఖం చూపించుకోగలం, ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టేసి నేటి యువత ఇలాంటి ఫిజికల్ రిలేషన్షిప్లో పెళ్లికి ముందే ఎంటర్ అవుతున్నారు. చాలాసార్లు ఫాల్స్ మ్యారేజ్, పెళ్లి చేసుకుందాం, భవిష్యత్తులో పెళ్లి చేసుకుందాం అని చెప్పి అసలు పెళ్లి అయ్యేదాకా కూడా యువత ఆగలేకపోతున్నారు అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి అసలు ఈ రిలేషన్షిప్స్ ఏంటి, ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే దాని మీద సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసిందనమాట. యాక్చువల్లీ ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఈ అమ్మాయి పిటిషనర్ మీద, అంటే ఎవరైతే అబ్బాయి మోసం చేశాడో అబ్బాయి మీద చాలా ఎలిగేషన్స్ ఇస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసుకుంటాడు కాబట్టి నేను కూడా అబ్బాయితో క్లోజ్గా ఉన్నానని చెప్పి, ఎంత నమ్మకం ఉన్నా సరే అది ఎలా చేయగలం అని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఇతని పైన మాత్రం కేసు పెట్టలేం, ఇది ఏ విధంగానూ కేసు పెట్టలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇది పెళ్లి కాకముందే ఇద్దరు కాన్సెన్షువల్ రిలేషన్షిప్. అబ్బాయి రేప్ కేసు ఎలా అవుతుంది, ఇది అంటే అమ్మాయి తరపున వాదించే వాళ్ళు ఇది రేప్ కేసు, అమ్మాయిని మోసం చేసి అమ్మాయిని బలాత్కరించి చేశారని చెప్తున్నారు. కానీ ఇది ఎలా రేప్ కేసు అవుద్ది, ఇది ఒక కాన్సెన్షువల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇలాంటి కేసెస్ తీసుకొచ్చి కోర్టులో వేయటం రైట్ కాదు, ఈ కేసెస్ ట్రయల్కి కన్విక్షన్కి సూటబుల్ కాదు అంటూనే మీడియేషన్కి పంపించారు ఈ కేసు. అయితే అమ్మాయి అభియోగం ప్రకారం అబ్బాయి ఎవరైతే వాళ్ళిద్దరూ ఇంటిమేట్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అబ్బాయి వీడియోలు తీశారని చెప్పి ఆ అమ్మాయి ఆరోపించింది. అసలు ఇదంతా కాదు, అసలు అమ్మాయి ఎందుకు వెళ్ళిందని కూడా జస్టిస్ బివి నాగరత్న ఈ క్వశ్చన్ వేశారు. ఈ కేసులో మీడియేషన్, సెటిల్మెంట్ మాత్రమే మార్గం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది.